నమస్కారం. ఇచ్చే ఆ టికెట్ ఆడికిచ్చే. నీ చెప్పు ఆడి మెడలో కొట్టు, ఆడి చెప్తా నన్ను కొట్టు. నా తలకాయ నీ సంచిలో ఎట్టు, అది ఆడి భుజాన్ని ఎట్టు. ముగ్గురం వచ్చిన దాన్ని చేతులు ఊపుకుంటూ వెళ్ళిపోదాం. మరి నా పెళ్లి? తొక్కలో పెళ్లి అదొకటే తక్కువైంది ఇప్పుడు. పదా బుల్లబాయ్. మేం పెద్ద మనుషులం గనక పెద్ద మనసుతో మా దగ్గర నా చిన్న టికెట్ మీకు ఇచ్చేస్తాం. మీరేం చేసుకుంటారు? చెమట పడితే ఇసినికరలాగా ఊపుకోవడానికి కూడా పనికిరాదు. అంటే చచ్చినోడు శంభు తప్పేలా పంచుకున్నంత ఈజీ కాదు లాటరీ టికెట్ దగ్గర డబ్బులు తీసుకోవటం. మీ తమ్ముడు గారు మీకు చెప్పినట్టే ఆ లాటరీ వాళ్ళకు కూడా మొత్తం విషయం అంతా డప్పు కొట్టి చెప్పి మరీ చచ్చాడు. ఏమని? ఇందు మూలముగా 50 మందికి తెలియజేయడమేమనగా నా పేరు, నా ఊరి పేరు, నేను కొన్న లాటరీ టికెట్ పేరు, నేను తాగిన మందు పేరు, దాని మీద అంటించిన లేబుల్ పేరు అందరికీ చెప్పినాడు. ఇందులో కొంత రిస్క్ ఉంది. కొంత కాదు, కోటి రిస్క్ ఉంది. ఇప్పుడు ఆ లాటరీ ఇన్స్పెక్టర్ వస్తాడు, ఈ పక్కన నిలబడతాడు, మొత్తం వివరాలు అడుగుతాడు. పోలీసులు వస్తారు, ఈ పక్కన నిలబడతారు. చేతిలో తుపాకీలు ఉంటాయి సుమా. సెంటర్ లో మీ తమ్ముడు చేప, నీ చేతిలో టికెట్, మీ ఇద్దరు చేతులకి బేడీలు. ఇది సీను. ఇప్పుడు చెప్పండి ఏం చేద్దాం? నేను బాబు నువ్వు అనాథమైపోయావురా. మీ అమ్మా నాన్న జైలుకి వెళ్ళిపోయారు. నువ్వు ఎంతక్క రైల్లో కన్ను పాపకరవైన బాబు. ఓ ప్రభు, నా కొడుక్కి ఆ గతి రాకూడదు తండ్రి. నువ్వు రానా? అంటే ఆ లాటరీ డబ్బులు పోయినట్టేనా? ఒక పని చేస్తే పోవు. ₹1,00,00,000 మన చేతికి వస్తాయి. ఆ డబ్బులు 4 సమాన వాటాలు వేద్దాం. అంటే మాది 3 వాటాలు పోను, మీకు 25 లక్షలా? సస్తే ఒప్పుకోను. కావాలంటే తలకు 10,000 ఇస్తా. మా 3 వాటాలు ఆల్రెడీ ఫిక్స్డ్. మీ టోకెన్ నెంబర్ 4 అంటే 25 లక్షలు. ఏంటండి ఏంటి మీరు మాట్లాడేది? అసలైన వారసులం మేము, మాకు 25 లక్షలు ఇస్తారా? 25 లక్షలంటే 1,25,000. జీవితాంతం బఠానీల మీద సంపాదించరు. సరే 25తో సర్దుకుంటా. మీ ప్లాన్ ఏంటో చెప్పండి. అలా అన్నావు బాగుంది. ఈ యేసు దాసు చచ్చిపోలేదు, బతికే ఉన్నాడని లాటరీ ఆఫీసర్ని నమ్మించాలి. అదేలాగా? చెప్తా. మీరు ఆడిని లేపి కుర్చీలో కుదయండి. మీరిటొచ్చి మీ చెవులు నాకు ఇవ్వండి. సరే పదండి. చెవులు అంటిద్దాం కదా. నా పెళ్లి ఖాయమేగా? నీ పెళ్లి నీ పిండంలా ఉంది. నా పెళ్లికి వచ్చి కాగడ పట్టమన్నాడంట. ముందు ఇటు పాడలేవని, తర్వాత నీ పెళ్లి. లేపు. గేదలాగా ఎంత బరువున్నాడు. మామూలు శవం కాదు, అడిగేదే. పెట్టు పెట్టు. అది ఆ చెయ్యి తెచ్చబెట్టు నువ్వు. అలా చాలా సేపు పెడితే చెయ్యి నొప్పి పెడుతుంది బాబు. బాబు నీకు చాలా పొగరుందరు, చెప్పిన మాట నువ్వు. నీ కర్మ అలక్కని పదా. మేము వెళ్ళి బయట విషయాలన్నీ చూసుకుని వస్తాం. ఈ లోపల మీరు తలుపులు వేసుకుని జాగ్రత్తగా ఉండండి. ఎవరొచ్చి కుట్టినా సరే తలుపు తీయొద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.